ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబూలు, లాఫింగ్ బుద్ధాలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవునండి. సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా? అంటే మనకు తెలియదు కదా అసలు అవి ఏంటో కూడా తెలియకుండానే పెట్టేస్తాం మనం. అవునండి. ఆ లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు తెలియదు. అసలు బ్యాంబూ ట్రీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. అవును. అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద? ఆ బ్యాంబూ ట్రీ అంటారు కదండి, అది ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే హుహు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు అనుకోవచ్చు. అచ్చచ్చ! ఓకే. లాఫింగ్ బుద్ధ కూడా ఆ, అది మనకి ఎవరైనా గిఫ్ట్ అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే హ్మ్. అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది, అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ అచ్చా! 2 ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఆ, ఇప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి, లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికొస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి, వాటికి దీనికి కంపారిజం అవ్వదండి. ఓకే. జస్ట్ ఓన్లీ షో గ్యాడ్జెట్ అన్నంత వరకే పనిచేస్తుంది. లాఫింగ్ బుద్ధకు, కుబేరుడికి ఏమన్నా సంబంధం ఉందా? ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగానో లేదంటే కజిన్స్ లాగానో కనబడుతుంటారు. వీటి మధ్య ఏంటి సంబంధం? లాఫింగ్ బుద్ధ అండ్ మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేసారు. హ్మ్. చాలామంది అట్లా ఇచ్చేసారు. హ్మ్. కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని అవును. ఇచ్చేసే, ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు. అవును. సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా ఆయన పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసింది చేసిందే కుబేరుడి దగ్గర. అండ్ కలియుగం ఉన్నంత కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు. అవును. సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫ్టింగ్ బుద్ధకు లేదే. అవును. దానికి దీనికి కంపారిజం అనేది చాలా దూరం ఉందండి. ఓకే. నేను అందుకే అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీరు మీకన్నా మీ ప్రేక్షకులకు క్లారిటీ ఎక్కువ కావాలంటారు మీరు. మరి అంతే, నాకు అవసరం లేదు సార్. బతికేస్తాను, నా ప్రేక్షకులు అన్ని తెలియాలి. ప్రేక్షకులకు క్లారిటీ కావాలంటారు. Yes. క్లారిటీ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడి కింద వాళ్ళు ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేసి నార్త్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. అది కూడా మన కుబేరుడే. అది కూడా నార్త్లో ఈస్ట్ ఎంట్రీ నుండి నార్త్ ప్లేస్లో వాళ్ళకి ఏవైతే ఈస్ట్ ఎంట్రీ ఉంటుందో, ఈస్ట్ ఎంట్రీ నుండి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో, సపోజ్ కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి బయట ఒకరిని నించోబెడతాం. అవును. ఎవరైనా వస్తే పలకరించండి అయ్యా, ఏదో పిలిచారు పేరుకి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించలేదన్న భావన ఉంటుందని అవును మనము ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక మనిషిని బయట నించోబెడతాం వాళ్ళకి చెప్పడానికి. అవును. అలాగే ఈ ఫెంగ్షుయ్ పద్ధతిలో వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందో ఆ బ్యాడ్ ఎనర్జీని పారదోలి గుడ్ ఎనర్జీని ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఆకారాన్ని సృష్టిస్తే బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించినప్పుడు మన ప్రమాణం అనేది, అంటే ఇది ఏదైతే మనకు పంచదశ యంత్రం ఉందని చెప్పానో దాంట్లో ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని దానితో వాళ్ళు లాఫింగ్ బుద్ధ అనే గ్యాడ్జెట్ లాంటి వస్తువులాగా వాళ్ళు రెడీ చేశారు ముందు. అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. అది ఎప్పుడైతే ఒక ఆకారం ఒక 3 నెలలు మనం కదిలించకుండా ఒక దగ్గర పెడతామో, దాన్ని మనం ఒకే విధంగా మనం కొలుస్తూ ఉంటామో, దానికి వాస్తు అనే ఒక మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది అనమాట. ఓకే. అదే విధంగా వాళ్ళు నాకు ధనాన్ని ఇచ్చే దేవుడు ఈయనే అన్న భావనతో వాళ్ళు పూజించడం జరిగింది. వాళ్ళకి లక్కీగా అట్లా వచ్చిందన్న దాన్ని వాళ్ళు కొంచెం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం సాగడానికో అది ముందుకు అందరికీ తెలియడానికో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా స్పీడ్గా చేస్తారండి. ఓకే. అలా చేయడం వల్లనే ఈ లాఫ్టింగ్ బుద్ధ వచ్చిందే తప్ప ఈ లాఫ్టింగ్ బుద్ధకి మన దేవుడైనటువంటి కుబేరుడికి సంబంధమే లేదండి.
ఓకే. అది దాని విషయం. రైట్. ఇంకొకటి సార్ 13 నెంబరు. చాలా దేశాల్లో 13 నెంబర్ అన్లక్కీ అని ఫీల్ అవుతారు. వాళ్ళు అసలు నంబర్‌ని వాడరు. సో ఫెంగ్‌షూయిలో కూడా అంతేనా? అసలు వచ్చిన ఫెంగ్షూయిలో అదండి. అవునా? ఓకే. మన దగ్గర కన్నా ఫెంగ్షూయిలోనే ఈ 13వ సంఖ్య అంటే వాళ్ళు భయపడతారు. అవును. ఎందుకు ఆ విధంగా భయపడతారంటే 1 అనేది సూర్యుడు, అవును. 3 అనేది గురువు సంఖ్యాశాస్త్రంలో. రైట్. సూర్యుడు గురువు ఇద్దరు కలిస్తే శత్రుత్వం ఎందుకు అవుతుందండి? అవును. మంచే జరగాలి కదా. అంతేగా. కానీ అయినా కూడా ఇది ఎందుకు ఇంత డేంజర్ పరిస్థితికి తెచ్చిందనడానికి అక్కడ ఒక రీజన్ ఉంది. ఓకే. రీజన్ ఏంటంటే 1 సూర్యుడు, హ్మ్. 3 గురువు. ఓకే. సూర్యుడితో స్టార్ట్ అయ్యి గురువుతో ఎండ్ అవుతూ అవి 2 కలిసి రాహు అవుతుంది. ఓకే. 1 and 3 2 కలిపితే సంఖ్య మనకి 4 అవుతుంది అనమాట. ఇటు సూర్యుడి నుండి వచ్చిన మనకు రాహు మంచిది కాదు. గ్రహణం పట్టిన తర్వాత మనం దోష నివారణ అవన్నీ చేస్తాం. అవును. అలాగే గురువు నుండి వచ్చినటువంటి రాహు కూడా గురు చండాల యోగానికి సంబంధించినటువంటి శకునాలను ఇస్తుందని మనకు ప్రమాణం ఉందన్నమాట. ఓకే. గురు చండాల యోగం ఉంది, అది అదే. అవునండి. అవును. మన జ్యోతిష శాస్త్రంలో ఉంది. ఉంది. అవును. కాబట్టి 3తో కలుపుకొని వచ్చిన 1తోటి కలుపుకొని వచ్చినటువంటి రాహు ఎగ్జాల్టేషన్ తోటి ఇచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఆ విధంగా తేలాయి వాళ్ళకు. ఓకే. 13వ నంబర్ బిల్డింగ్లో జరగరాని అనర్థాలన్నీ కూడా జరిగాయని వాళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు. ఓకే. 13వ నంబర్తో ఉన్నటువంటి సీట్లో బస్సులో ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్లో కూర్చున్న వాడికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అన్నది ఒకటి రికార్డింగ్లో ఉంది వాళ్ళకి. ఓహో. 13వ నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి స్పోర్ట్స్లో ఓడిపోయాడు అన్న ప్రమాణం వాళ్ళకు ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేశారనమాట. కలెక్ట్ చేసి ఎవరైతే ఈ ప్రమాణాన్ని నమ్మరో వాళ్ళకి కూడా ఆ 13వ నంబర్ ఇచ్చి చూశారు. వాళ్ళు కూడా నష్టపోయి కుర్రో అని భయపడి ఈ 13వ నంబర్ అనేది చాలా మాకు ఇబ్బంది పెట్టిందండి. మీరు అన్నట్టుగానే ఈ 13వ నంబర్లో ఏదో 100% బ్యాడ్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి మాకు వద్దు, మేము దీన్ని ఒప్పుకుంటామని 13వ నంబర్ అనే విషయాన్నే వాళ్ళు అక్కడ తీసేశారు. 13వ నంబర్ అనే బిల్డింగ్ని వాళ్ళు ఆ నంబర్ పెట్టరు. 13ని మళ్ళీ ఎక్స్ట్రా ఒక నంబర్ కలుపుకొని పెట్టుకుంటారు. ఓకే. అనేది వాళ్ళ ప్రమాణం అన్నమాట.